ఎక్కడిరా ఆతయ్య ఓషిడికే ఎట్లా మాట్లాడేది తెలియదు సువర్ నేను మనవడా అంటే నువ్వేమంటాను గుడ్లు తింటున్నాయి వారి ఏ గుడ్లురా అన్ని గుడ్లు మనిషి అహంకారాన్ని బట్టి ఉంటాయి విద్యా గుడ్లు అట్లా గుడ్ల ముచ్చాడుతున్నా తోస్తలేదా మాట అరే ఒక్క ముచ్చట ఏ ముచ్చట వాసన వస్తుంది స్నానం చేసి వచ్చిన వాసన వస్తుంది ఎవరేమో అన్న పిచ్చొస్తాయి ఏం పిత్తుడేందిరా మరి అసలు నువ్వు ఇలా స్నానం చేసినావురా నేనానే ఏమనుకుంటున్నావు నా గురించి నేను నెలకొక్కసారి ఎత్త తానం కంటే నెలకొక్కసారి అంత కంపు వాసన వస్తలేదు ఎట్లా నిలబడతాందిరా అదైనా కినల్ కాలు వచ్చినప్పుడు ఆ బాకి బాక సెంటు కొట్టుకుంటా సెంటు వాసనకు చెంటు వాసనకు గబ్బు గబ్బు ఇట్లా వీళ్ళు అనుకుంటా అంటే ఆ బ్రాహ్మణులకు వంద చేరవచ్చు వీడు కాదు నీ దగ్గర కాదు వాసన నా దగ్గర కాదు అయ్యా మీరెక్కడ పోతారు నాన్న మేము శివనందుల కోట దగ్గర విధర్మరాజు కొడుకులకి 21st జన్మ నామాలు చూసి పేరు పెట్టబోతాను రా అన్నలారా నేను సుతం మీ ఎంబడే వస్తానా నువ్వు మా ఎంబడచ్చులేదురా మా అంగి చూడు మా అవతారం చూడు మా బెస్టేజ్ చూడు మా కదర్ చూడు నువ్వు మా విలువ తినే బుక్కడు ఓ కడుపులో పోతా అదే నిన్ను చూస్తే నీ బట్టలు ఏమందం ఉన్నాయి నువ్వేమందం ఉన్నావు నీసు వాసన కౌసు వాసన ఎట్లుండదు మా ఎట్లున్నది నుచ్చాడు నిన్ను చూసినోడు మాకు పువ్వ పెడతారు అన్నలారా మీరు పేరు పెట్టబోతానన్నారే అయ్యనారా కూర్చోమని రావాలా అంటే నేనే కూర్చుంటావు కుర్చీ ఇస్తావా చూడ బ్రాహ్మణం అంటే మేమే దట్ ఈస్ గబ్బర్ సింగ్ ఇక్కడ గజ్జరాన్ని ఎండకపోతానే గబ్బర్ సింగ్ కింద తిప్పేది అరే మిసాలు అది మిసాలు రావురా బొమ్మెట్టుకలు వాళ్ళు వచ్చే ఇవైనట్టుకలేనా అవైనట్టుకలేనే కేసీఆర్ కున్నాయా మిసాలు సోనియా గాంధీ కున్నాయా పోషిడికి ఆడిదిరా సోనియా గాంధీ అమ్మా వస్తానేరా లంచోడుకా అడుగు నేను ఏమని చెప్పినా మీ విడిచిన కాళ్ళ చెప్పులా కాడ కూర్చోమన్నా నువ్వు వేడికొస్తానురా నీ అమ్మ కలిసే కత్తిరి కుతిరి కుట సోరాల బిందిరి కాదుగా టమాటా వాంగి నువ్వు వాంగిలే వాడు చేసుకుంటా వస్తాను అమ్మా ఇదంతా కాదు వారు ఉండాలా మేము ఉండాలా వారు ఇంత కచ్చే మేము నీ ఇంట్లో కూర్చోవు నీ కొడుకులో పేరు పెట్టాం ఏం కావాలన్నా వారు కావాలన్నా చెప్పు కంటే అంతే అవసరం లేదు మా బట్టలేంది మా కథ ఏంది ఏంద్రా నడువే నా కన్నలు చూస్తున్నావా 6 ప్యాక్స్ ఎందులో అదే మొత్తం 6 ప్యాక్స్ గుండి రియనా కానీ మరి అప్పుడు కూడా ప్రేమనయ్యా అన్నాడు అవ్వా నేను వాళ్ళతో పాటుగా కుర్చీలో కూర్చుంటే వాళ్ళు ఉన్నామని అంటారు కానీ నేను చేయబట్టి నీ పండుగ ఎత్తం చేసుకుంటావా మనవాడా అతయ్యా గుడ్ల చూసి మాట తోస్తలేదు ఏం తోస్తలేదు మనిషిని అహంకారాన్ని బట్టి ఉంటాయి సుబ్బారు ఇప్పుడు మనం బ్రాహ్మణులం అంటే మేమే మా అంత బ్రాహ్మణులుగా లేరు తెలంగాణ లోపల లేరు చేయండి మన తిరుపతి తిరుపతి అరే మనవడా ఘోరమైందిరా పల్లె ఊళ్ళ మళ్ళా రోడ్ ఎట్లా ఎక్కుతాను నాకే తెలుస్తలేదు వంపులకేసి మీరికి ఎక్కుతాను ఎందుకు ఎక్కడిది ఉన్న 2 ఆకం అమ్మగారి దగ్గర ఓ ఏంటి ఘోరం ఇద్దరు మనిషి నువ్వు ఉండగా 2 ఏంటి విడిచిపెట్టచ్చు ఏంటి అనుకుంటాను పిచ్చి ముండ కొడక 2 కళ్ళద్దాలు అమ్మకార మరిచిపోయిన కళ్ళు నాకు నగరి అద్దాలు లేకపోతే కొంచెం అక్షరాలు కనిపిస్తాయా కళ్ళద్దాలా మనకి అవే అడకరానా ఆమె నాకు పని చేస్తాయా ఆమె
ఏ పాయింట్ అది నాకు 220 పాయింట్ నాది పాయింట్ మీద ఇచ్చిండు అద్దాలు ఎట్లనే ఎట్లా బిడ్డ మరి నాకైతే అద్దాలు కనిపిస్తలేదు ఈ పంచాంగం ఇటు పట్టాలనా ఇటు పట్టాలనా తెలుస్తలేదు కళ్ళు నగరిస్తలేవు అయినా నువ్వు ఉన్నావు కదరా ఉన్నానే ఉన్నా నీ విలువ నేను కాపాడుతా నా ఇజ్జత ఏడమైందా నువ్వు కాపాడుతావు ఇప్పుడు పోతే మనమని బే అనవచ్చు కానీ మనవాడు బాబా మన అంత దగ్గర సుత్తీర్కమన్నట్టు అంతే మనిషి శీక పడితేనో బాబా మధ్యల వరుస తెల్లారితేనో అయ్య కొడుకుల వరుస వరుస మాది మనవరా ఎర్రన పేరు నిలబెట్టినోనిగా లంగి కొడుక తిర్రమర్ర పడతాను రాశ్చరాలు కంచి నా ఇష్టం నా పంచాంగం ఇట్లా ఉంటది చెప్తాను కొడతారు లంజ కొడుక తిరుపతి జైనింగ్ అయితే పంచాంగం తిర్రమర్ర పడితే దొరుకుతారు రాదు మన పేరు పెడతానని అమ్మా నీకు పేరు అంటే మేము పేరు పెట్టేది మేము జన్మనామాలు చూసేది మేము ఇలాంటి పేరు ప్రపంచంలో ఎవరు పెట్టారు చెట్టు కింద బతికే బుచ్చ పొలాన్ని పెట్టుకుంటే అరవై పేరు టింగురు బుచ్చి మరి ఎవరు పెట్టుకొని పెట్టినోడే నా మోగోడు ఇంత వారికి లోకం మీద ఎవరు పెట్టలే ఆ పేరు ఎవరన్నా పెట్టిందా అయ్యా మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఎక్కడికన్నా పేరు పెట్టరు మంచి మంచి పేరు పెట్టినాం మేము పెద్ద పెద్దలకే కేసీఆర్ పేరు పెట్టిందా నేను ఘోరం కేసీఆర్ పేరు పెట్టింది నువ్వు కేసీఆర్ పుట్టినారు మీరు ఎక్కడ వాళ్ళ కొడుకు కేటీఆర్ పేరు పెట్టింది కూడా నేనే దట్ ఈస్ పుష్పరాజు నీ తగ్గేదే లేదు అయితే కేసీఆర్ పేరు పెట్టినావు కేసీఆర్ కొడుకు పేరేంది వాళ్ళ బిడ్డ కవిత కేటీఆర్ కొడుకు పేరేంది అప్పుడు నాకు ఆఫర్ వచ్చింది కానీ పోలేదు పేరు మా మనవనికి తెలియదు అన్నట్టు ఆఫర్ ఇదే అయింది అన్నట్టు ఇక్కడ గిరాక్ బాగుండే అప్పుడు పెద్ద పెద్ద బంగాళాలకు చేపలకు ఇట్లా ముగ్గుపోయే పోతావా బంగ్లా చిన్న షీపి గంట చిన్నవాడి పోను మళ్ళీ గుళ్ళో పోతారు పెద్ద పెద్ద గుళ్ళో పోతారు గుళ్ళ పేరు పోతారు మొత్తం పెద్ద లెవెలే అపార్ట్మెంట్ లో జోలికి సుతం ఇంకా పై లేవాలి మొత్తం పెద్ద లెవెలే మాది పెద్ద పెద్ద దేవుని గుళ్ళకే ముగ్గు మాకో లెక్క అకోనేరుకు గుడికి అపార్ట్మెంట్ ముగ్గు పోసుడు పెద్ద లెక్క కాదు అసలు ఆయువన్న వాటికే పోతుంది మేటిగడ్డకి ఇట్లా ముగ్గు పోసింది మీరే మేడిగడ్డ ప్రాజెక్టు పోసింది మేము కాదు ఇంకా పెద్దది రేవంత్ రెడ్డి వల్ల మేము పోసేటానికి ఉన్నాం ఇప్పుడు దేనికి పోసిందా దేనికంటే లాట్రం కొన్ని బాత్రూమ్కే పోతాం అదే చుట్టూరుగా గుండా వల్ల పోసేస్తే వాళ్ళు పొక్కదని కాదు తెలుసుకుంటారు అన్నట్టు దానికన్నా పెద్దది ఏం లేదు ఇప్పుడు రాత్రి దొడ్డికైతే రోడ్డు పట్టుకొని ఇచ్చింది వాస్తు నల్ల పొక్క యాత్రి పొక్కే ఉండాలి మేము పోసేది రెండు పొక్కలకు నల్ల పొక్కకి యాత్రి పొక్కకి ధర్మం మొల పట్టుకొని చుట్టూ ధ్యానం బట్టి గీత తీసుకుని ముగ్గు పోసి అంతే మరి పెద్ద బంగాళాలో పోతారు గుళ్ళో పోతారు ఏ గుడి కావాలవా ఇంటికి వాస్తు నల్ల పొక్కలు యాక్టివ్ పొక్కే మొదలు ఉండాలి తర్వాతనే అన్ని పనులు అవుతాయి అవా